శక్తివంతుడైన దేవునికి స్తోత్రములు. దేవుని ప్రియబిడ్డలైన మీకు వందనములు. ఏప్రిల్ 20వ తారీఖు దేవుడు మనకు సిద్ధపరిచిన దైవవాక్యం ప్రసంగి 4వ అధ్యాయం 8వ వచనం. ఒంటరిగా నున్న ఒకడు కలడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సోదరుడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమును అనేది నెరుగక ఎవరి నిమిత్తం కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనదై బహుచింత కలిగించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇక్కడ ఒంటరి వాడైన వాడు ఒకడు కలడు. అతనికి ఎవ్వరు కానీ తనకు లేకపోయినప్పటికీ కూడా తాను కష్టపడుతూ ఉన్నాడు. అయితే కష్టపడుటను బట్టి తాను సంపాదించేటువంటి సంపాద్యములో తృప్తి అనేటువంటిది తనకు లేకపోవడం వాక్యంలో చూస్తున్నాం. అతనికి సుఖం అనేది ఎరుగడు. అయితే తాను ఎవరి కోసం తాను కష్టపడుచున్నాడో అది కూడా గ్రహింపు లేనివాడుగా ఉంటున్నాడు. ఇది ఆ వ్యక్తి యొక్క జీవితానికి బహు దుఃఖమే కానీ తన జీవితానికి ఇది ఎక్కడ కానీ సంతోషాన్ని ఇచ్చినటువంటిది కాదు. ఇది కూడా వ్యర్థమే. భూమి మీద ఎంతోమంది జీవిస్తూ ఉంటున్నారు. అయితే వారు ఎంత రాత్రి పగలు కష్టపడి తాము సంపాదించినప్పటికీ కూడా సంపాద్యాన్ని వృద్ధి చేసుకుని కంటితో తాము చూడవలసిన వ్యక్తులే కానీ దాన్ని అనుభవించటానికి మాత్రం అర్హులు కాలేకపోతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, యోబు 20వ అధ్యాయం 18లో మనము చూడగలిగితే, దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించి ఉండిరో దానిని వారు అనుభవింపక మరలా అప్పగించెదరు. వారు సంపాదించిన ఆస్తి కొలది వారికి సంతోషముండదు. దేవుని వాక్య భాగములో చూడగలిగితే, వారు దేనికోసం సంపాదిస్తున్నారో అది వారికి తెలియకనే ఆ సంపాద్యములో పడిపోయారు. అనుభవించటానికి అవకాశం ఉండదు. సంపాదించినటువంటి సంపాద్యములో సంతోషం కూడా వారి జీవితానికి ఉండదు. ఈ రోజున మానవుని యొక్క జీవితం ఎంత గ్రహింపుకు రానటువంటి రీతిలో జీవిస్తున్నాడో అర్థం కాలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మనుష్యుడు ఎంత సంపాదించినప్పటికీ కూడా ఆ సంపాద్యాన్ని తన తర్వాత తనవారు దాన్ని అనుభవించగలుగుతారు అనటానికి కూడా కొద్ది మంది తన వెనుక లేకపోవడము కూడా గ్రహించాలి. బైబిల్ అదే చెబుతుంది. అయినను వాడు కష్టపడి ధన సమృద్ధిని చేసుకుంటున్నాడే కానీ అది కూడా వ్యర్థమే అని దైవవాక్యం మనకు సెలవిస్తూ ఉంటున్నది. అయితే అటువంటి జీవితము కలిగి ఉండడం వాక్యానుసారముగా సరైనది కానే కాదు. సామెతలు 28:6 అంటాడు కదా, వంచకుడై
ధనమును సంపాదించిన వాని కంటే యథార్థంగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అంటున్నాడు. ఈ రోజున ఎంత తాను సంపాదించినప్పటికీ కూడా వాని యొక్క సాంపాద్యం వాని వరకు కానీ, లేక వానికున్న సాంపాద్యాన్ని బట్టి ఇతరులు వాని గురించి గొప్పగా చెప్పుకోవడం కానీ జరగవచ్చు. కానీ అయితే ఇక్కడ యథార్థంగా ప్రవర్తించువాడు ఎంత గొప్పవాడు అనే మాట ఇందులో మనకు కనపరచబడుతూ ఉంది. ఈ రోజున మనుష్యుడు ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా ఒక రోజున దానంతటినీ తాను విడిచిపెట్టవలసిన పరిస్థితి. అయితే ఒక పేదవాడు యథార్థంగా జీవించగలిగితే ఆ పేదవాని యొక్క యథార్థత భూమి మీద విడిచిపెట్టవలసిన పని లేదు. కానీ వాడు దేవుని పిలుపును అందుకున్నప్పుడు వాడు జీవించినటువంటి యథార్థమైన జీవితం వానితో కూడా వెళ్ళి దేవుని యొక్క తీర్పు యథార్థత విషయంలో జరిగిన తర్వాత దానిని బట్టి వాడు శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం జరగగలుగుతుంది. అందుకే సామెతలు 28:22లో చెడు దృష్టి గలవాడు ఆస్తి సంపాదింప ఆతురపడును, తనకు దరిద్రత వచ్చునని వానికి తెలియదు. ఈ రోజున చెడు దృష్టి కలిగిన వాడు ఆస్తి సంపాదించటానికి ఎంతో ఆతృత పడగలుగుతాడు. వాడు ఎంత ఆతృతపడి వాడు సంపాదించినప్పటికీ వాని చెడును బట్టి చివరికి వాని యొక్క అంతిమ స్థితి దరిద్రుడుగా వాడు మార్చబడిపోగలుగుతాడు. అయినప్పటికీ కూడా ఎంతోమంది ఈ రోజున ఒక న్యాయసమ్మతమైనటువంటి రీతిలో సంపాదన లేకుండా మోసము, అన్యాయము, అబద్ధము, యుక్తి మనిషి యొక్క జీవితంలో న్యాయసమ్మతమైనటువంటిది ప్రక్కన పెట్టి ఇంకా మనుష్యుడు ఒక చెడు అనే దాన్ని ధరించుకొని దాన్ని ఆధారం చేసుకొని ఎలా సంపాదించాలో ఆ విధంగా సంపాదించగలుగుతాడు. అయితే ఇది నిలవదు. చివరికి వాని జీవితాన్ని దరిద్రతలోనికి నడిపించగలుగుతుంది. దైవవాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. అందుకే బైబిలు గ్రంథంలో మనం చూచినప్పుడు ఒంటరిగా ఒకడేమో ఉంటున్నాడు, వానికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సోదరుడు లేడు. అయితే వాడు ఎడతెగకుండా కష్టపడుతూనే ఉంటున్నాడు. వాడు ఏ విధంగా కష్టపడినా కానీ, న్యాయంగా కానీ అన్యాయంగా కానీ వాడు కష్టపడినప్పటికీ కూడా దాని చేత వాడు తృప్తి పొందలేడు, సుఖాన్ని అనుభవించలేడు. ఎందుకు అంటే ఒక రోజున అది అతన్ని వదిలిపెట్టాలి, లేక తానే దానిని వదిలిపెట్టేయాలి. అది అతని జీవితానికి ఒక చింత, ఒక దుఃఖం. అయినప్పటికీ కూడా వ్యర్థం అది కూడా అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉంటున్నాం. బైబిల్లో మీరు చూడండి, ప్రసంగి 5:15లో వాడు ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చెనో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరలా పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనానో చేత పట్టుకొని పోడు. మనుష్యుడి భూమి మీద ఎంత తాను కష్టపడినప్పటికీ కూడా ఎక్కడ కానీ తాను తన చేత పట్టుకుని మాత్రం పోలేడు అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. అందుకే తిమోతి 6:7లో చూస్తే, మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొందియుందము. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను,
అవివేకయుక్తములను హానికరములునైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుష్యులకు నష్టములోను నాశంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి అని మనకు ఈ స్థలములో కనపరచబడుతూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, భూమి మీద మనుష్యుడు తనకు ముందు వెనుక ఎవరు ఉండినా లేకపోయినా తాను సంపాదించే సంపాద్యం ఎంత అతనికి నష్టాన్ని, కష్టాన్ని, బాధను తెచ్చిపెడుతున్నదో ఒక్కసారి అర్థం చేసుకోగలిగినట్లయితే తన యొక్క జీవితంలో వ్యర్థమైన వాటికి దూరముగా ఉండగలిగి దేవుని యొక్క దృష్టిలో ప్రయోజనార్థకమైన వాటికి సమీపముగా ఉండి మెలకువతో తన జీవితాన్ని నడిపించుకోగలుగుతాడు. ప్రార్థన. పరమతండ్రి అయిన మా దేవా, మీ ఘనమైన పాదములకు స్తోత్రములు. ప్రభా, మీరిచ్చినటువంటి మీ యొక్క వాక్యం ఈ సమయమందు నా తండ్రి, మనుష్యుడు ఎంత ఎడతెగక తాను కష్టపడి ఇహమందు తాను ఆర్జించినప్పటికీ కూడా దాని వలన ప్రయోజనము లేదని, అది నిష్ప్రయోజనమే అని మేము వినగలిగితిమి. బ్రతికిన కాలములో నేనైనా మేమైనా యథార్థంగా జీవించిన తండ్రి, మీ యొక్క పరలోకాన్ని సంపాదించుకునే ఆ కృపాధన్యత మాకివ్వండి. మీకంటే ఎక్కువగా మేము ప్రేమించున్నది ఇహమందు నా తండ్రి ఏదీ లేక, మొదట తండ్రి మీకు ప్రాధాన్యత మేమిచ్చి భూమి మీద మిమ్మల్ని మహిమపరుస్తూ జీవించని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.